హాయ్ ఫ్రెండ్స్, ఈ బండికి రన్నింగ్లో వెళ్తూ ఉంటే బండి షేక్ అవుతుందంట. అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారా, ఈ గ్యాప్ ఏదైతే ఉందో డ్రమ్కి డ్రమ్ ప్లేట్కి ఈ షేక్ అనేది ఉంటుంది చూడండి. ఇలా ప్లే అనేది వస్తుంటే క్లారిటీగా ఉంది కదా. ఈ ప్లే ఉందంటే ఫ్రంట్ వీల్ బేరింగ్ పోయినట్టు. బాగా చూడండి, రెండుటి మధ్య షేక్ అనేది వస్తుంది. ఈ విధంగా ప్లే ఉన్నప్పుడు ఏమవుద్దంటే గుంటల్లో పడినప్పుడు కూడా కింద ఏదో తగిలినట్టు కటకట సౌండ్ లాగా ఇట్లా వస్తుంటుంది. గుంటల్లో పడినప్పుడు మాత్రమే కాదు, ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కినా ఒక రాయి తగిలినా కూడా మనకి ఏదో టక్కని సౌండ్ లాగా వస్తుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఫోర్క్ లూజ్ అయినా అదే సౌండ్ వస్తుంటుంది. ఎక్కువగా ప్రతిసారి కానీ ఇదే సౌండ్ వస్తుందంటే మనకి ఫ్రంట్ వీల్ బేరింగ్ పోయినాయని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఎంత తొందరగా అయితే వీల్ బేరింగ్ మార్చుకుంటారో అంత సేఫ్ అవుతారు. ఎట్లానే కానీ వాడారనుకోండి డ్రమ్ ప్లేట్ అనేది కొట్టేస్తుంది. సో ప్రాబ్లం ఏందో తెలిసింది కదా, ఇంక లేట్ లేకుండా తొందరగా అయితే ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఫ్రంట్ వీల్ బేరింగ్లు ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ వీల్ ఒకటే కాదనమాట, దీనికి బ్యాక్ వీల్ బేరింగ్లు కూడా పోయి ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, రెండు సేమ్ ప్లే, ఏం తగ్గేదిలే, రెండు ఒకటిగానే ఉన్నాయి. ఈ విధంగా కానీ ప్లే వస్తుందంటే ఖచ్చితంగా బేరింగ్లు వేసుకోవాల్సిందే, తప్పదు. సో దీనికి కూడా అదే ప్రాబ్లం ఉంది, వెనక చక్రం కూడా బేరింగ్లు పోయి ఉన్నాయి. సో ఈ రెండు వీల్స్కి బేరింగ్లు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం భయ్య. ఇంక లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. ఇంకోటి, బేరింగ్లు పోయినప్పుడు సేమ్ ఇదే విధంగా హ్యాండిల్ అటు ఇటు పోతా ఉంటుంది. ఇలా షేక్ అవుతుందంటే కూడా హ్యాండిల్ మనకు బేరింగ్లు పోయినట్టు. ఓకే, ఫ్రంట్ వీల్ ఏ విధంగా తీయాలో చూద్దాము. ఫస్ట్ ఏం చేస్తారంటే బ్రేక్ని లూజ్ చేసుకోవాలి. ఈ నట్టు 14 సైజు నట్టు ఏదైతుందో దీన్ని లూజ్ చేసుకోండి. కొన్నిసార్లు ఏమవుద్దంటే నట్టుతో పాటు కేబుల్ కూడా తిరుగుతుంటుంది, కేబుల్ పట్టేసి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూసారనుకోండి, కేబుల్కి ఒక నట్టు మాదిరిగా ఉంటుంది చూసారు కదా. ఇక్కడ ఏంటంటే కటింగ్ బేర్ వేసుకోవాలి. తర్వాత 14 స్పానర్ తీసుకొని ఆ నట్టుని అయితే మనం లూజ్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా. ఇది మొత్తం లూజ్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా లూజ్ చేసుకుంటే చాలు. బయటికి అయితే తీయబడలేదు భయ్య, కొద్దిగా మనకు ప్లే వస్తే చాలు. ఇట్లా ముందుకి వెనక్కి కొద్దిగా ప్లే ఉంటే సరిపోద్ది, మొత్తం అయితే తీయబడలేదు. ఈ బ్రేక్ ఎందుకు లూజ్ చేసాం నేనైతే మళ్ళీ చెప్తాను మీకు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 19 స్పానరు 14 స్పానర్ తీసుకోండి. 14 వచ్చి లెఫ్ట్లో వేసుకోండి, 19 రింగ్ వేసుకొని ఈ పక్క లూజ్ చేసుకోండి. ఈ 19 నట్టుని కొద్దిగా అయితే లూజ్ చేసుకోండి, ఎందుకంటే యాక్సిల్ లోపల పట్టేసి ఉంటుంది. కొద్దిగా లూజ్ చేసి స్పానర్ తీసో లేదా సుత్తి తీసో కొట్టామంటే లోపలికి వెళ్తుంది, ఫ్రీ అవుతుంది కొద్దిగా. తర్వాత మళ్ళీ మనం లూజ్ చేసుకొని యాక్సిల్ని అయితే బయట పెరుక్కోవచ్చు. డైరెక్ట్గా మటుకు యాక్సిల్ని కొట్టకూడదు, నట్టు పెట్టి లైట్గా కొట్టాలంతే. యాక్సిల్ని డైరెక్ట్ కొట్టామంటే థ్రెడ్లు మనిగిపోయి మళ్ళీ మనం యాక్సిల్ నట్టు వేసేటప్పుడు ఎక్కదు, టైట్గా అయిపోతుంది, థ్రెడ్లు స్లిప్ అయిపోతే ఏదైనా మళ్ళీ పోతుంది బోల్ట్ అంతే. అందుకని డైరెక్ట్గా కొట్టబాకండి. ఇందాక మనం నట్టును తట్టాం కదా, అప్పుడు యాక్సిల్ మనకి ఈ విధంగా గ్యాప్ వచ్చేటట్టు బయటకు వస్తుంది. దాంట్లో స్పానర్ వేసుకుంటారో రింగ్ వేసుకుంటారో మీ ఇష్టం, ఏదైనా వేసుకొని ఈ విధంగా లాగారనుకోండి మనకైతే యాక్సిల్ బయటకైతే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోర్క్ లెగ్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా పట్టుకుని పైకి లేపారనుకోండి ఫ్రంట్ వీల్ ఈ విధంగా బయటకి అయితే వచ్చేస్తుంది. ఇందాక మీరు చెప్పాను కదా, ఫ్రంట్ వీల్ మనం లూజ్ చేస్తేనే, ఏది బ్రేక్ కేబుల్ లూజ్ చేస్తేనే మనకి డ్రమ్ ప్లేట్ అనేది బయటకు వస్తుంది. చూసారా ఏ విధంగా వచ్చిందో. సో అందుకోసం మనం బ్రేక్ అనేది లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ బేరింగ్ ఏ విధంగా తట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ వీల్ కింద చెక్క కానీ లేదంటే రాయి కానీ ఏదైనా పెట్టుకోండి. వీల్ అనేది క్రాస్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం బేరింగ్ కొట్టినప్పుడు కింద వచ్చి పడుతుంది, లేకుంటే కింద హబ్బు ఆనిపోయి బేరింగ్ అయితే మనకి బయటికి రాదు. సో ఈ బేరింగ్ తట్టడానికి నా దగ్గర పాత యాక్సిల్ అయితే ఒకటి ఉంది భయ్య, దాంతో కొడదామని చూశాను. సో ఈ యాక్సిల్ ఏమవుతుందంటే బేరింగ్కి కరెక్ట్గా ఆనిపోయింది. సో అటు ఇటు కదలడానికి అవకాశం లేదనమాట. మనకేంటంటే క్రాస్గా రావాలి. సో ఇది లావ్ ఎక్కువ అవడం వల్ల బేరింగ్లోకి కరెక్ట్గా కూర్చునేసింది. సో సైడ్కి వెళ్ళట్లా. ఈ హోల్ కంటే తక్కువ ఉండే పోగర్ తీసి మనమైతే బేరింగ్ తట్టుకోవాలి. సో దానికోసం ఏంటంటే ఈ 10 టీ బిట్ ఏదైతుందో ఇది కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ 10 టీ బిట్ పెట్టుకొని ఇలా క్రాస్గా పెట్టి కానీ కొట్టామంటే బేరింగ్ అయితే మనకు బయటకు వస్తుంది. చూసారా ఏ విధంగా క్రాస్గా ఉందో. ఇలా క్రాస్గా పెట్టుకొని మనం ఒక సైడ్కి అయితే కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల ఇది ఎక్కడొచ్చి కూర్చుంటుందో చూపిస్తాను చూడండి ఒకసారి. మీరు ఈ హోల్ కట్ గమనించినట్లయితే ఈ అంచు ఏదైతే ఉందో ఈ అంచు దగ్గరకు వచ్చి టీ బిట్ ఆనిపోతుంది. ఎప్పుడు ఆనుతుందంటే మనం టీ బిట్ పెట్టి బిట్ని కానీ సైడ్కి కొట్టినప్పుడే మనకి టీ బిట్ వెళ్ళి ఆడ ఆనుతుంది, లేకుంటే ఆందు. సైడ్కి ఎందుకు కొట్టాలంటే దీని లోపల బుష్ ఉంటుంది భయ్య, ఆ బుష్ అనేది అలానే స్ట్రైట్గా ఉంటుంది. మనం సైడ్కి కొట్టినప్పుడు పక్కగా జరుగుతుంది, అప్పుడు బేరింగ్ మీద వెళ్ళి ఈ టీ బిట్ కూర్చుంటుంది. అప్పుడు మనం కానీ కొట్టామంటే బేరింగ్ ఈ విధంగా రాలిపోతుంది. చూసారు కదా ఏ విధంగా రాలిపోయిందో. బేరింగ్ని ఈ విధంగా ఊపినప్పుడు గలగలా సౌండ్ వచ్చిందంటే బేరింగ్ పోయినట్టు. ఈ బుష్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ ఈ బేరింగ్ కూడా ఉంది కదా, దీన్ని కూడా తట్టేద్దాం భయ్య. ఇందాక ఏ విధంగా అయితే పెట్టుకున్నారో అదే విధంగా క్రాస్గా పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ బేరింగ్ కింద సీల్ ఉంటుంది, ఆయిల్ సీల్. సో దాని అయితే పెరగబోలేదు, ఇలా కొట్టినప్పుడు అది కూడా రాలిపోతుంది, అది కూడా వచ్చేస్తుంది. సో దీనికి యాక్సిల్ తీసుకుంటారో పోగర్ తీసుకుంటారో ఏదైనా తీసుకోండి, గట్టిగా కొట్టారంటే ఈ విధంగా రాలిపోద్ది. సో
ఇది వచ్చి బేరింగు, ఇది కూడా పోయింది. ఇది ఆయిల్ సీలు, ఇది కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ ఆయిల్ సీల్ కూడా మనకు దొరకదు మామూలుగా, దాన్ని బేరింగ్ దగ్గర వచ్చే సీల్ అంటారు. దీనివల్ల ఏంటంటే వాటర్, బురద ఇట్లాంటివి వెళ్ళి బేరింగ్లు పాడవకుండా ఈ సీల్ అయితే కాపాడుతుంది. ఇంకా లేట్ లేకుండా మనం బేరింగ్లు అయితే బిగించేద్దాం. ఈ బేరింగ్కి వన్ సైడ్ సీల్ ఉంటుంది, వన్ సైడ్ ఓపెన్లో ఉంటుంది. ఓపెన్లో ఉన్న సైడ్ మనం అయితే గ్రీస్ పెట్టుకుందాం. కంపెనీ కూడా వేస్తాడు, అయినా కూడా మనం వేద్దాం భయ్యా, ఏమవుద్ది, కొంచెం మనం కూడా గ్రీస్ పెట్టుకుందాం. ఈ విధంగా ఫుల్గా అయితే తొక్కి పెట్టేసేయండి. నెక్స్ట్ కొద్ది గ్రీస్ని ఈ అంచుకు కూడా వేసుకోండి. హబ్బులో కొద్దిగా అంచును కానీ పూసుకున్నారంటే మళ్ళీ మనం బేరింగ్ తట్టేటప్పుడు ఫ్రీగా వెళ్తుంది లోపలికి. ఫస్ట్ బేరింగ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. తర్వాత సుత్తితో సమానంగా తట్టండి. ఇందాక యాక్సిల్ తీసాం కదా బైక్లో నుంచి, ఆ యాక్సిల్ తీసుకొని ఈ విధంగా లోపలికైతే వేసేయండి భయ్యా. వేసేసి ఈ యాక్సిల్కి కొద్దిగా గ్రీస్ పెట్టుకుంటే మంచిది, మళ్ళీ తట్టేటప్పుడు మనకి ఫ్రీగా వస్తుంది రిటర్న్. సో లైట్ గ్రీస్ పెట్టుకోండి. దీన్ని దగ్గరికి ఆనిచ్చేసేయండి, బేరింగ్ దగ్గరికి ఆనిచ్చేసి సుత్తు తీసుకొని ఈ యాక్సిల్ కానీ కొట్టినారంటే బేరింగ్ అయితే లోపలికి వెళ్ళిపోద్ది భయ్య. సేమ్ అంతే, 2 సార్లు 2-3 సార్లు కానీ కొట్టారంటే బేరింగ్ అయితే సీటింగ్ అయిపోద్ది. సో నెక్స్ట్ నెమ్మదిగా ఈ విధంగా అవతల నుంచి తట్టారంటే మనకి యాక్సిల్ అయితే వచ్చేస్తుంది. దీనికేం పెద్ద ఇబ్బంది పడపలే, లైట్గా అర్థమేమంటే కూడా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు రాలేదంటే ఇప్పుడు కూడా సుత్తి తీసి యాక్సిల్ని కొట్టబాకండి. రానప్పుడు ఆ వీల్ నట్టు ఇందా తీసాం కదా, ఆ నట్టు వేసుకొని అవతల నుంచి కొట్టారంటే బయటకైతే వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను భయ్య, ఏంటంటే ఈ బండికి బేరింగ్లు అయితే ఊరికి పోతూ ఉన్నాయి, వేసిన కొద్ది రోజులకంతా మళ్ళీ పోతూ ఉన్నాయి. సో అందుకోసం ఏం చేస్తున్నామంటే దీనికి బుష్ ఉంది కదా, బుష్ అయితే లోపల పెడతాం, దానికి చుట్లు మొత్తం గ్రీస్తో నింపేస్తాం అనమాట. బేరింగ్ లోపలంతా గ్రీస్ అయితే పెట్టేస్తాం. ఇలా పెట్టేసి మనం బుష్ అయితే వేసుకొని పైన కూడా బేరింగ్ అయితే వేసుకుంటాం భయ్య. సేమ్ అంతే, కానీ ఫుల్గా అయితే గ్రీస్ పెట్టుకున్నాం. హబ్బు లోపల గ్రీస్ పెట్టేసి పైన అయితే మనం బేరింగ్ వేసి అదిమేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే కొద్ది రోజులు అంటే ఏంటంటే ఇప్పుడు తొందరగా పోయేదానికన్నా కొద్దిగా లేట్గా పోతాయి అన్నమాట. పోవడం అయితే జరుగుతుంది, కొద్దిగా టైం పడుతుంది. సో బేరింగ్ అయితే ఈ విధంగా తట్టుకోండి. నెక్స్ట్ ఇందాక మనం ఏం చేసాం, యాక్సిల్ పెట్టి చేసాం కదా, సేమ్ అదే విధంగా యాక్సిల్ పెట్టేసి లోపలికి కనుక కొట్టేశారంటే వెళ్ళి సీటింగ్ అయిపోద్ది. చూసారు కదా, ఈ విధంగా యాక్సిల్తో బేరింగ్లు అయితే తట్టుకోవచ్చు. నెక్స్ట్ టైర్ని ఈ విధంగా తిప్పుకొని ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఈ బేరింగ్ దగ్గర మనం సీల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ సీల్ వేసే ముందు సీల్ కొద్దిగా గ్రీస్ కూడా పెట్టుకోండి. గ్రీస్ పెట్టేసుకొని సీల్ అయితే వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బుష్ అయితే వస్తుంది, ఆ బుష్ కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ వీల్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్గా ఏం చేస్తారంటే రైట్ సైడ్ లెగ్కి యాక్సిల్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ వీల్ని దగ్గరే పెట్టేసుకొని అప్పుడు డ్రమ్ ప్లేట్ అయితే వేసుకుందాం. సో ఈ విధంగా డ్రమ్ ప్లేట్ని అయితే వేసేయండి. డ్రమ్ ప్లేట్కి ఇక్కడ గాడి కనబడుతుంది కదా, ఈ గాడి ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి లెఫ్ట్ లెగ్ ఉంది కదా, లెఫ్ట్ లెగ్కి ఒక అంచు ఉంటుంది, దాంట్లోకి మనం దాన్ని సీటింగ్ చేయాలి. ఫ్రంట్ వీల్ని ఎక్కించేటప్పుడు ఇందాక మనం సీల్ దగ్గర బుష్ ఒకటి వేసాం, ఆ బుష్ని ఒక చేత్తో పట్టుకోవాలి, ఈ పక్క డ్రమ్ ప్లేట్ని ఒక చేత్తో పట్టుకోవాలి. రెండింటిని సమానంగా పైకి లేపుతూ డ్రమ్ ప్లేట్ని అడ్జస్ట్మెంట్ చేస్తే గాడిలో కూర్చొని పెడుతూ సీల్ కాడ బుష్ అనేది పడకుండా పట్టుకోవాలి. అలా పట్టుకొని కానీ వేసామంటే మన టైర్ అయితే ఎక్కుతుంది. ఒక చేత్తో మళ్ళీ మనం యాక్సిల్ని లోపల దొయ్యాలి. అంతా మనమే చేసుకోవాలి భయ్య, ఎవరు రారు. యాక్సిల్ వేసేటప్పుడు మన హోల్ కానీ మ్యాచ్ కాలేదంటే కొద్దిగా ఏపిస్తుంది, తొందరగా పడదు. సో మనం అటు ఇటు షేక్ చేస్తా కానీ వేసామంటే హోల్ మ్యాచ్ అయిన వెంటనే యాక్సిల్ అయితే ఎక్కిపోద్ది. ఇప్పుడు యాక్సిల్ నట్ ఏదైతే ఉందో దాని అయితే వేసుకోండి. ఈ నట్ని జస్ట్ టైట్ చేయండి, లాక్ చేయబాకండి. కొద్దిగా టైట్ చేసుకొని తర్వాత ఎప్పుడు లాక్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే దీన్ని జస్ట్ టైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం బ్రేక్ కేబుల్ నట్ లూజ్ చేసాం కదా, ఆ నట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ టైట్ చేసుకుందాం. దీన్ని ఎంతవరకు టైట్ చేస్తారంటే మనం బ్రేక్ కొట్టినప్పుడు బ్రేక్ పడేంత మూమెంట్ మనకు రావాలి. సో అక్కడ వరకు అయితే టైట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ 14 రింగ్ వేసుకోండి. ఫ్రంట్ వీల్ని ఈ విధంగా ఫాస్ట్గా తిప్పండి, తిప్పి బ్రేక్ కొట్టండి. బ్రేక్ను వదలకుండా ఈ 19 నట్ ఏదైతే ఉందో దీన్ని మనం టైట్ చేసుకోవాలి. బ్రేక్ని అయితే వదలబాకండి, బ్రేక్ని వదలకుండా ఫుల్ టైట్ చేయండి. మీకు ఎంత టైట్ అయితే అంత చేసుకోండి. అవతల రింగ్ తిరగకుండా కాలుతో తొక్కి పెట్టుకుంటారో లేదా ఇంకేమైనా ఆనిస్తారో అది మీ ఇష్టం. నేనైతే కాలుతో అదిమి పెట్టుకున్నా, మీరు కూడా యాక్సిల్ తిరగకుండా ఈ నట్ని అయితే టైట్ చేసుకోండి. 19 నట్ టైట్ అయిన తర్వాత మనం బ్రేక్ను వదలాలి భయ్య, అదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్రేక్ మనకి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొంతమందికి ఒక డౌట్ అయితే వస్తుంది, ఈ వీల్ తిప్పేంది, బ్రేక్ కొట్టి టైట్ చేయడం ఏంది, అసలు ఇదంతా దేనికని. సో ఏం లేదు భయ్య, ఇట్లా చేయడం వల్ల రన్నింగ్లో వెళ్తూ ఉన్నాం, సడన్గా బ్రేక్ కొట్టాం, వీల్ అయితే తిరగకుండా అట్లా పెట్టేస్తుంది, జారుకుంటూ వీళ్ళు పడిపోతాం. ఇలా జరగకుండా ఉండడం కోసం మనం వీల్ తిప్పి బ్రేక్ కొట్టి టైట్గా చేసుకున్నామంటే ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, ఫ్రంట్ వీల్కి బేరింగ్ ఏ విధంగా వేసుకో ఆ సెక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ వీల్కి మనం బేరింగ్లు అయితే వేయాలి. సో దీనికి ఏంటంటే నేను ఎలా ఓడదీయాలో చెప్తాను, బేరింగ్లు వేసే విధానం అంతా ఒకటే. సో ఓడి తీసేది మాత్రం చెప్తాను, అదేవిధంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 19 నట్ని అయితే లూజ్ చేసి తీసేయండి. యాక్సిల్ నట్ని మనం తీయాలంటే మనం లెఫ్ట్ సైడ్ 17 రింగ్ వేసుకొని సపోర్ట్ పెట్టుకోవాలి. యాక్సిల్ తిరగకుండా గట్టిగా 17 రింగ్ని పట్టుకొని ఈ పక్క నట్టును మనం లూజ్ చేసుకోవాలి.
ఫస్ట్ మనం ఈ నట్ని అయితే తీసేద్దాం. తర్వాత నెక్స్ట్ ఏం ఊడదేలో చెప్తాను. ఈ డ్రమ్ ప్లేట్కి ఉండే నట్టుకి 12 సైజ్ కానీ 13 సైజ్ కానీ రింగ్ అయితే పడుతుంది. సో అవి వేసుకొని దీనైతే ఓడతీద్దాం. కొన్నిసార్లు మనకి ఏంటంటే ఈ డ్రమ్ బోల్ట్ స్లిప్ అయిపోద్ది. స్లిప్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ సైడ్ బ్రేక్ అడ్జస్ట్మెంట్ నట్టు ఉంది కదా, దాన్ని లూజ్ చేసి తీసేయండి. ఈ డ్రమ్ బోల్ట్ కానీ ఇప్పుకుంటే ఏంటంటే డ్రమ్ ప్లేట్ తీయడానికి, వీల్ ఎక్కించడానికి, వీల్ దించుకోవడానికి అన్నిటికీ సులభంగా ఉంటుంది. అదే కానీ బ్రేక్ అడ్జస్ట్మెంట్ నట్టు కానీ తీసామనుకోండి, వీల్ తీసుకునే దానికి బండి వాల్చాలి, వీల్ ఎక్కించేప్పుడు బండి వాల్చుకోవాలి, కొన్నిసార్లు రాదు, ప్లేట్ తగులుతుంటుంది, అన్ని ఇబ్బందులు ఉంటాయి. సో అందుకని డ్రమ్ బోల్ట్ ఇప్పుకుంటేనే బెస్ట్. డ్రమ్ బోల్ట్ రాలేదంటే నేను చెప్పాను కదా, అలాగ ఉంటుంది అనమాట. ఇంకా అట్నే చేసుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఈ యాక్సిల్ అయితే మనం బయటికి దొయ్యాలి పోయా. ఏం చేస్తారంటే ఇక్కడ రింగ్ ఈ విధంగా వేసుకుని అదవండి, లోపలికి ఈ విధంగా అదిగినట్లయితే మనకి యాక్సిల్ అట్లా బయటికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏంటంటే చూపిస్తాను చూడండి, యాక్సిల్ ఈ విధంగా బయటికి అయితే వచ్చి ఉంటుంది. దాంట్లోకి ఏంటంటే రింగ్ని సీటింగ్ చేయండి. ఇట్లా రింగ్ లోపలికి వేసుకొని గట్టిగా రింగ్ని పట్టుకుని కానీ బయటికి లాగారంటే ఈ విధంగా మనకి యాక్సిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. ఈ విధంగా కానీ తిప్తా కానీ లాగారంటే యాక్సిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ డ్రమ్ ప్లేట్ను కూడా ఈ విధంగా తీసేసుకోండి. నెక్స్ట్ ఈ వీల్ ఏదైతే ఉందో ఇది స్పాకెట్ హబ్లో సీటింగ్ అయి ఉంటుంది. దాన్ని సీటీ నుంచి బయటికి తప్పించామంటే మనకి వీల్ అయితే బయటకు వస్తుంది. ఇందాక ఫ్రంట్ వీల్కి ఏ విధంగా అయితే బేరింగ్లు వేసామో సేమ్ అదే విధంగా గ్రీస్ పెట్టుకొని వేసేయండి భయ్యా. దాని కిందకి మళ్ళీ చూపించడం ఇందాక ముందు ఎట్లా చూసారు కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. బ్యాక్ వీల్కి ఏంటంటే డ్రమ్ రబ్బర్లు ఉంటాయి భయ్యా, అవి కరెక్ట్గా ఉండలేదు చూసుకొని హబ్లోకి అయితే సీటింగ్ చేయండి. నెక్స్ట్ ఈ డ్రమ్ ప్లేట్ కూడా వేసేసుకోండి. ఇందాక ఏ విధంగా తీసారో గుర్తుంది కదా, సేమ్ అదే విధంగా వేసి బిగిచ్చేసేయండి భయ్యా. టైం వేస్ట్ ఎందుకు, ఫాస్ట్గా చేసేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇందాక మీకు చూపించలేదు, ఈ బుష్ ఉంది కదా, యాక్సిల్ని సగం ఎక్కించిన తర్వాత ఈ బుష్ని ఈ ప్లేట్ దగ్గర పెట్టుకున్న తర్వాతే మనం యాక్సిల్ లోపల దోయాలి పూర్తిగా. అర్థమైందా? పూర్తిగా దూసి అప్పుడైతే నట్టేసుకోవాలి. ఈ యాక్సిల్ వేసేటప్పుడు ఈ బుష్ మటుకు మర్చిపోవకండి. ఈ బ్యాక్ వీల్ ఇప్పినప్పుడు ఎప్పుడైనా సరే చైన్ లూజ్ అయి ఉంటుంది, లూజ్ అయినప్పుడు టైట్ చేయండి. మీకు తెలియలేదంటే మన ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంది, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. బైక్ సర్వీస్ ఎలా చేసుకోవాలని వీడియో అయితే ఉంది. ఆ వీడియోలో ఒక బిట్టు మాదిరి ఉందన్నమాట, చైన్ టైట్ ఎలా చేసుకోవాలని. సో మీరు అది చూసుకొని చైన్ టైట్ ఎలా చేసుకోవాలో చేసుకోండి. ఒకసారి ఈ నట్లన్నింటినీ బాగా గట్టిగా టైట్ చేసుకోండి భయ్యా, మర్చిపోబాకండి. బైక్కి బేరింగ్లు ఏ విధంగా వేసుకోవాలో అర్థమైంది కదా. సో ఈ బండికైనా కాదనమాట, ఏ బండికైనా ఒకే విధంగా ఉంటాయి, ఏం మారవు. నట్లు బోల్ట్ తేడా ఉంటుంది అంతేగాని వేసే విధానం మటుకు ఇదే. వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని మర్చిపోకుండా ఫాలో అవ్వండి.